హాయ్ ఫ్రెండ్స్, ఎర్ర గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. నేనైతే ఈ రెసిపీ ఇష్టంగా తింటాను, అందువల్లే మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట. ముందుగా అయితే గోంగూరని బాగా ఒలిచిపెట్టుకున్నదాన్ని బాగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ప్లేట్లో తీసుకొని బాగా ఆరబెట్టుకున్న తర్వాత చెమ్మ లేకుండా పొడిగా అయిపోతుంది ఆకైతే. సో అలా పొడిగా అయిపోయిన ఆకుని తీసుకొని తర్వాత బాండ్లో నూనె పోసుకొని దాంట్లో మొత్తం వేయించుకోవాలన్నమాట. ఆకు బాగా పొడిగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నామంటే, నూనెలో వేసినప్పుడు వాటర్ కనుక ఆకులో కనుక ఉందంటే పచ్చడి అనేది గట్టిగా రాకుండా కొంచెం నీళ్ళుగా వస్తుందన్నమాట. అందువల్ల ఇలా పొడిగా అయ్యేంత వరకు బాగా ఆరబెట్టుకోవాలి ఆకునైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చళ్ళలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ తెచ్చిపెట్టాను. సో ధనియాలు, తెల్లగడ్డలు, మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఇలా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడైతే పాన్లో ఆయిల్ పోసేసుకున్నాను. మొత్తానికి ఇప్పుడు మనం పొడిగా ఆరబెట్టుకున్న ఆకుని తీసైతే బాండల్లో వేసి వేయించాలి. ఆకుని బాగా వేయించినప్పుడు ఏంటంటే ముదురు ఆకు కాకుండా కొంచెం లేతగా ఉన్న ఆకు, అలానే మరీ లేత ఆకు తీసుకోకూడదు, కొంచెం అటు ఇటుగా ఉన్న ఆకుని తీసుకోవాలి. సో ముందుగా అయితే మిరపకాయలు వేపేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ వేయించి అక్కడ మిక్సీలో పెట్టేసుకుంటాను అన్నమాట. మిరపకాయలు మరీ నల్లగా వేపకుండా కొంచెం అటు ఇటుగా బాగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇలా అన్నీ కూడా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చే విధంగా అట్లా వేపేసుకొని అన్నిటినీ తీసి మిక్సీలో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ఉప్పు కాస్త వేసేసుకొని కల్లుప్పు దీంట్లో మిక్సీ పట్టేసుకుంటాను. నేను తెల్లగడ్డలు అయితే నూనెలో వేసి వేపలేదు, ఎందుకంటే అవి వేయించినప్పుడు కొంచెం బాగా మాడిపోతున్నాయి అన్నమాట. పైగా వేపాల్సిన అవసరం కూడా లేదనిపించింది. ఒకేసారి ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను అన్నమాట. మనకి ఎన్ని పాయలు కావాలో తెల్లుల్లిపాయలు అన్ని పాయలు లెక్క పెట్టి దాంట్లో వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఇదిగోండి ఆయిల్ పెట్టుకొని బాగా ఆరపెట్టుకున్నాను కదా పొడిగా ఉన్నటువంటి ఆకుని తీసైతే ఇలా బాండిల్లో వేపేసుకుంటున్నాను. ఇందాక అన్నీ కూడా మిక్సీలో వేసి పెట్టుకున్నాను కదా, సో దాన్ని అయితే మిక్సీ పట్టేసి అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆకంతా ఇచ్చేసేసి మొత్తానికి రెండింటిని మిక్స్ చేసేసి పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, నా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి మళ్ళీ ఏంటంటే పచ్చడి మిక్సీ పట్టేశాక కొంచెం ఆయిల్ పూసుకొని ఇలా మిరపకాయలు, పచ్చెనగపప్పు, మినపప్పు వాటిని వేసి అయితే నేను తిరగబాతు చేసుకున్నాను పచ్చడిని. సో తిరగబాతు చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది తినడానికి. అందువల్ల ఇలా అయితే నేను పచ్చడిని మళ్ళీ తిరగబాతు చేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు తిరగబాతు చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదు మేము అలాగే తినేస్తాం అనుకునే వాళ్ళు అలాగే కూడా తీసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఇలా చేసుకొని తినడం ఇష్టము, అందుకని నేను పచ్చడిని ఇలా అయితే రెడీ చేసుకున్నాను అన్నమాట.